అనిబీ సెంట్ అమ్మ ఈ సందర్భంగా ఈ పోరాటం చేయడం వల్ల ఈవిడ 2 బిరుదులు పొందారు హోమ్ రూల్ ఉద్యమం టైంలో. ఒకటి గ్రాండ్ ఓల్డ్ లేడీ ఆఫ్ ఇండియా, 2 ఇండియన్ టామ్ టామ్. ఇండియన్ టామ్ టామ్ అంటారు అనిబీ సెంట్ని. ఎందుకంటే ఒక విషయం తెలిస్తే 100 మందికి చెప్పేది ఆవిడ. అందువల్ల ఇండియన్ టామ్ టామ్ అని పేరు పెట్టారు అనిబీ సెంట్కి. ఒక రకంగా మంచిదే, ఎటకారమేం కాదు. ఆమె ఐర్లాండ్ దేశం నుంచి వచ్చి మానసిక శాంతి కోసం మన దగ్గరికి వచ్చి ఆల్రెడీ అప్పటికే పెట్టున్న దివ్యజ్ఞాన సమాజానికి అడయార్లో ఈమె లీడర్ అయ్యి నాయకత్వం రాలయ్యి ఆ తర్వాత ఈమె ఈ పోరాటం ఇలా తీసుకెళ్ళిందంటే రియల్లీ వండర్ఫుల్ కదా. ఒక విదేశీ వనిత అయినప్పటికీ మన అమ్మాయిలాగానే మనం అనిబీ సెంట్ని చూసుకున్నాం. ఈ సమయంలో అనిబీ సెంట్ మనం చెప్పుకోవాలి YMIA అనే ఒక సంస్థను స్థాపించారు. YMIA అనిబీ సెంట్ అమ్మ YMIA. YMCA కాదు, యంగ్ మెన్స్ క్రిస్టియన్ అసోసియేషన్ నారాయణగూడలో ఉంది హైదరాబాద్లో YMCA అని. ఇది YMCA కాదు, YMIA యంగ్ మెన్స్ ఇండియన్ అసోసియేషన్ in the period of home rule movement established by Anibí Cent in the place of Madras. It's a voluntary organization and participate our Indian freedom movement. YMIA Young Men's Indian Association. ఆ తర్వాత ఇంకోటి ఉంది ఈవిడది, ఇది ఇండియన్ బాయ్స్ స్కౌట్. ఇండియన్ బాయ్స్ స్కౌట్కి ఇండియాలో హెడ్ అనిబీ సెంట్. బాయ్స్ స్కౌట్ అని ఉండేది స్కూళ్ళల్లో. బిడెన్ పావెల్ అని ఫ్రాన్స్ దేశానికి చెందినటువంటి వ్యక్తి ఈ స్కౌట్ ఉద్యమాన్ని స్టార్ట్ చేసారు. ఎప్పుడు 18 శతాబ్దాల్లో. ఆ బాయ్స్ స్కౌట్కి ఇండియాలో హెడ్ మన అనిబీ సెంట్. ఎస్, స్కూళ్ళల్లో స్కౌట్ ఉద్యమం అని ఉండే. ఇప్పుడు NCC NSS లాగా స్కౌట్ ఇప్పుడు కూడా ఉన్నట్టున్నాయి అక్కడక్కడ స్కౌట్ సెంటర్లని. ఇండియాలో హెడ్ అనిబీ సెంట్ అమ్మే స్కూళ్ళల్లో. ఇండియన్ బాయ్స్ స్కౌట్. అలానే 1916లో